మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రములు. కొత్త వారమంతా మీరు ఎక్కడ చోట దాచినందుకు, కాపాడేందుకు, భద్రపరిచి స్తుతిస్తున్నాం. తిరిగి ఈ పరిశుద్ధమైన దినములో మీ పాదాల దగ్గర చేయడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రములు. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మనం సిద్ధపరచండి. లేఖన భాగాల నుంచి మాతో మాట్లాడండి. మా యొక్క స్తుతి ఆరాధన మీకు తండ్రి మీకు సమర్పిస్తున్నాం. అంగీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ధైర్యము వహించుటకును మేలు చేయుటకును నాతో కూడా ఉన్నవాడా నీకు స్తోత్రం. యథార్థముగా ప్రవర్తించు వారికి మేలు చేయువాడా నీకు స్తోత్రం. దీనులను లేవనెత్తువాడా నీకు స్తోత్రం. దీనులను రక్షణతో అలంకరించువాడా నీకు స్తోత్రం. దీనులను నడిపించు నీ మార్గమును నేర్పువాడా నీకు స్తోత్రములు. నీ మార్గమును గూర్చి పాపులకు ఉపదేశించువాడా నీకు స్తోత్రములు. భయభక్తులు గల వారికి నిబంధనను తెలియజేయువాడా నీకు స్తోత్రములు. భక్తులను విడువక ఎన్నటెన్నటికీ కాపాడువాడా నీకు స్తోత్రములు. ప్రజలతోనూ భక్తులతోనూ శుభవచనం పలుకువాడా నీకు స్తోత్రములు. పరిశుద్ధ దూతల సభలో భీకరుడా నీకు స్తోత్రములు. తన చుట్టూ ఉన్న వారికి అందరికంటే భయంకరుడా నీకు స్తోత్రం. కెరూబులు సెరేబుల చేత నిత్యము కొనియాడబడు దేవా నీకు స్తోత్రములు. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తువాడా నీకు స్తోత్రములు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా నీకు స్తోత్రములు. నాకు ఆధారముగా ఉన్నవాడా నీకు స్తోత్రములు. నన్ను సురక్షితముగా నివసింపజేయువాడా నీకు స్తోత్రములు. ఆపత్కాలములో నన్ను ఆదుకొనువాడా నీకు స్తోత్రములు. నా దీపమును వెలిగించువాడా నీకు స్తోత్రములు. చీకటిని నాకు వెలుగుగా మార్చువాడా నీకు స్తోత్రములు. ఆమేన్. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. మరణపు మల్లును విరచిన దేవా, మరణపు మల్లును విరచిన దేవా, జీవమున సగిన నీ ప్రేమ మధురం. ప్రేమా 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 నా యేసు ప్రేమా, ప్రేమా 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. దేవుని వాక్యం చదువుకుందాం.
ఎఫ్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనం వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడు ఈ లేఖన భాగాలని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. లోకంలో ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి ధనము, ధాన్యము, తర్వాత పశు సంపద, ఆస్తి, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇవన్నీ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. మంచి చదువు, మంచి ఉద్యోగము, మంచి గృహము, ఇవన్నీ ఉన్నప్పుడు ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదాలని తలస్తాం. ఇవి ఉండకూడదని కాదు, కానీ ఉండటం అవసరమే. కానీ ఇక్కడ మనం లేఖన భాగాలు చదువుకున్నప్పుడు పరలోక సంబంధమైన మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని చెప్పబడింది. ఈ ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు వేరు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వేరు. అందుకోసమే దాని విషయంలో మరి ఎందుకు ఇలాగ అంటే మరి మనుషులంతా శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ప్రాకులాడుతున్నారు, వాటి కోసమే ప్రయాసపడుతున్నారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే తెలియదు. యేసును నమ్మినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటూ ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు రావాలంటే పాపంలో ఉన్నప్పుడు వాటిని అందుకోలేము. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడంటే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. కాబట్టి పుట్టింది పాపములో, పెరిగేది పాపములో, జీవించేది పాపములో, చివరికి చనిపోయేటప్పుడు కూడా పాపములోనే చనిపోతాం. ఈ పాపములో ఉన్న వ్యక్తికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు రావాలంటే అది ఏ మానవుడు ఇవ్వలేడు. అది దేవుడి భాషన ఆశీర్వాదాలు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మానవ ప్రయత్నంతో, మానవ ప్రయాసతో వాటిని సంపాదించుకోగలడు. అయితే ఆత్మ సంబంధమైనవి దేవుడే ఇవ్వాలి. అందుకోసమే ఎలాగో దేవుడిచ్చాడు అని మనం చూసినప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. అంటే ప్రతివానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించటం అది ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదం, అది పరసంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాల గురించి మనం చూసినప్పుడు వాక్యంలో మనకి ఏమర్థమవుతుందంటే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందాలంటే పరలోకానికి అధిపతి దేవుడు యేసుప్రభు. ఆ ఆశీర్వాదాలను అనుభవించాలంటే మనం ఆయనకు బిడ్డలం కావాలి, కుమారులం కావాలి. అందుకోసమే యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు, తనను ఎందరు అంగీకరించరు
వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసమించిన వారికి తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుని పిల్లగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. పుట్టినవారు కారు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలంటే దేవునికి పుట్టాలి, దేవుని కుమారులుగా ఉండాలి. భూలోకంలో తల్లిదండ్రులకు జన్మించాం కాబట్టి భూ సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతాం. అట్లనే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించాలంటే దేవునికి మనం పుట్టాలని వాక్యం తేటగా సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఏమరాయబడిందంటే ఎట్లనగా 4వ వచనం నుంచి ఆ ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, అంటే తనకు కుమారులుగా చేసుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే కుమారులు మాత్రమే ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో. ఏం చెప్పాడంటే 8వ అధ్యాయంలో దాసుడు ఇంటిలో నివాసం చేయడు. ఎవరు నివాసం చేస్తాడంటే కుమారుడే నివాసం చేస్తాడు, దాసుడు. ఇంకేమన్నా అంటే పాపము చేయవాడు పాపానికి దాసుడు అన్నాడు. కాబట్టి భూలోకంలో ఉండేవాళ్ళము అందరం కూడా పాపానికి దాసులుగా ఉన్నాం. అలా కాకుండా ఇప్పుడు మనము దేవుని కుమారులుగా మార్చబడాలి. అందుకోసము దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని పంపించి పరసంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందాలంటే మొట్టమొదటిగా ఆయనకు కుమారులు కావాలి, దేవుని కుమారులు. ఈ సంగతిలో లోకానికి వెరితనంగా ఉంటుంది. మనం దేవుని కుమారులు, దేవుని కుమారులు. ఎవరి ద్వారా మనం దేవుని కుమారులు కాగలమంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని కుమారులను కాగలము. ఇంకా ఏం చదువుకున్నామంటే అక్కడ మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఈ కుమారులు దేవుని కోసమే ఉండాలని నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోను. ఈ కుమారులు ఎలాగ ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. పేతురు పత్రికలో 1వ పేతురు పత్రికలో 1వ అధ్యాయం 14-16 వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నాయి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకోసమే దేవునికి పుట్టినప్పుడు దేవునిలో పాపం లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉన్నప్పుడే పరసంబంధమైన మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందగలం. మొదట కుమారులుగా అవటం. దేవునికి కుమారులు వింటే ఎంత విలువ అండి, ఎంత విలువ! ఇది చాలామందికి అర్థం కాదు. నువ్వు మారు మనసు పొందినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో సాక్ష్యం ఇస్తాడు. అవును, నువ్వు దేవుని కుమారుడివే, దేవుని కుమారుడు. కాబట్టి పరలోకంలో స్వాస్థ్యం మన కొరకు ఆయన ఏర్పరిచి ఉన్నాడని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. పరలోకంలో స్వాస్థ్యం మన కోసం ఆయన దాచి ఉంచాడు. మనం ఆయన బిడ్డలను, కుమారులను. ఈ కుమారులు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏమరాయబడిందంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవునిని చూడలేరు అని చెప్పండి. పరిశుద్ధత ఉంటేనే కానీ దేవునితో మనం సహవాసం చేయలేము, దేవునితో సంబంధం కలిగి ఉండలేము. పరిశుద్ధత అనేది మాటల్లో పరిశుద్ధత, చూపుల్లో పరిశుద్ధత, తలంపుల్లో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైన సంగతి.
ఈ పరిశుద్ధత ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. మారు మనసు పొందిన నీకు నాకు ఈ పరిశుద్ధత దేవుడిచ్చాడు. దీనికోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దీన్ని మనం కాపాడుకోవాలి. ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు ఆ యొక్క కుమారత్వాన్ని కాపాడుకోవాలి. ఒక రాజకుమారుడు ఉంటే వీధిలో మట్లో చేరి ఆటలాడుకునే పిల్లలతో కలిసి అతను ఆటలాడలేడు. ఎందుకంటే తను రాజకుమారుడు కాబట్టి ప్రత్యేకంగా ఉంటాడు. కనుక దేవుని కుమారులు అయిన తర్వాత పరిశుద్ధత అనేది చాలా అవసరము. పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల్లో పరిశుద్ధత. తర్వాత ఇంకొక మాట ఏం రాయబడిందంటే నిర్దోషులమై ఉండాలని. దోషం లేని వారుగా. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మనలందరినీ చేర్చిన తర్వాత దేవుని బిడ్డలందరినీ చేర్చి సంఘం అంటారు. ఆ సంఘం ఎలా ఉండాలో 5:27 మనం చూడగలం. 5:27 అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకోను. నిర్దోషులుగా ఉండాలన్నా, పరిశుద్ధంగా ఉండాలన్నా వాక్యమనే ఉదకం, వాక్యాన్ని నీటికి పోల్చబడింది. దీనితో స్నానం చేయిస్తాడంట. కనుక వాక్యము మనకి ఎంత అవసరం అవుతుంది. శరీరం శుభ్రంగా ఉండాలంటే నీళ్ళు అవసరం. ఎవరైనా సరే స్నానం చేయకుండా ఉండలేరు. స్నానం చేయకుండా ఉంటే ఆ వ్యక్తి దగ్గర దుర్వాసన వస్తుంది. అలాగే మరి దేవుడు వాక్యం దగ్గర నువ్వు రాకపోతే నీలోంచి నాలోంచి కూడా దుర్వాసన వస్తుంది, చెడుగు వస్తుంది. కనుక వాక్యం వింటూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. రేపు ప్రభువు ప్రక్కన కూర్చోవాలంటే ఈ సంఘమే ఆయన భార్య. ఆయన పెళ్లి కుమారుడు అయినప్పుడు పెళ్లి కుమారుడు పక్కన పెళ్లి కుమారుడు తన యొక్క దుస్తులు వేరు, తన యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది. పెళ్లి కుమార్తె కూడా తగినట్టుగా మంచి వస్త్రాలు ధరించి ప్రక్కన కూర్చోవాలి. కనుక పరిశుద్ధత చాలా అవసరం. నిష్కళంకం లేకుండా నిర్దోషులుగా మనము ఉండాలి. ఎలాంటి కళంకం మనలో ఉండకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మన సొంత శక్తితో బుద్ధితో వీటిని సంపాదించుకోలేము. ఎక్కడ ఎవరు కూడా దీన్ని ఇవ్వలేరు, ఏ మానవుడు ఇవ్వలేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవి మనకు ఇవ్వగలడు. కనుక ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఇంకా మనం ఆలోచన చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే ఇలా ఉండాలని ఎప్పుడు ఎన్నుకున్నా అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాను. యేసు ప్రభువులో నన్ను ఏర్పరచుకున్నాడు. అయితే మనం ఎందుకు ఎలాగైపోయినామంటే తన పోలిక చొప్పున మట్టితో ఆదామును కలుగజేసిన దాన్ని బట్టి ఆదాము నుంచి వచ్చిన పాపం మనందరిలోకి సంక్రమించింది కాబట్టి మనము పాపంలో వెళ్ళిపోయినాం, పాపంలో పడిపోయినాం, పాపంలో చిక్కుకున్నాం. ఇప్పుడు మనల్ని పవిత్రలుగా చేసి మనల్ని ఎక్కడ ఉంచాలనుకున్నా అంటే క్రీస్తు అనే బండ మీద. ఎక్కడ పెట్టగలరు మనల్ని? క్రీస్తు అనే బండ మీద. క్రీస్తు అంటే ఎవరంటే వాక్యంతో మనల్ని కడుగుతూ భద్రపరుస్తూ ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇవి మనకు అర్థమైనప్పుడు వాక్యం ఎంత జాగ్రత్తగా చదువుకోవాలనో, ఎంత జాగ్రత్తగా వాక్యాలు మన జీవితాన్ని పరిశీలించుకోవాలనో, అది వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని ఆయన పవిత్రపరుస్తాయంట. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదం మనకు ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాలు కలిగిన వాళ్ళు రేపు పరలోకంలో ఉంటారు. ఈ ఆశీర్వాదం పొందినవాడు ధనవంతుడైనా
ఎంత ధనధాన్యాలు కలిగి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత విద్య ఉన్నా వాడు ఉండబోయేది నరకమే. ఏమీ లేకపోయినా, పేదరికంలో ఉన్నా, దరిద్రులుగా ఉన్నా ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం కలిగి ఉంటే పరలోకంలో ప్రభుతో కూడా ఉంటాం. కనుక ప్రభు మనల్ని ప్రేమించి వ్యక్తి కృప మనకు అనుగ్రహించాడు. దీంతో కూడా చెప్పన సైక్యమును మహిమాయుక్తమైన సంతోషం మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు కాబట్టి మనం ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కనుక మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. దేవునికి మనల్ని అప్పచెప్పుకుంటూ మన హృదయాలు, మన మన అంతరంగ జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, దోషాలు ఒప్పుకుందాం, ప్రభువును ఆరాధిస్తాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించడం గాక. ఆమేన్. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకొని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అను కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గల వారిని అడిగి, అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పింది. వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటి తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మను నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నేను ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమై ఉన్న యేసయ్యానికి స్తోత్రములు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని వెలిగించమని, మమ్మల్ని నూతనపరచమని, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం.
తండ్రి మీ వాక్యం సత్యం కనుక సత్యాన్ని గ్రహించినట్లు మా మనోనేతలతో తెరవమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన్ని మీకు అప్పచెప్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఈ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. మనం చదువుకున్న భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాలు. ఇక్కడ మత్తయి అనే సువార్తికుడు పరలోక రాజ్యాన్ని గురించి చాలా రకాలుగా పోల్చి చెప్పాడు. ఇందులో ఇదొక రకం. పరలోక రాజ్యం ఎలాగుందంటే 10 మంది కన్యకలు తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వెళ్ళే రీతిలో ఉన్నట్టుగా ఈ భాగంలో మనం గమనిస్తాం. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే వాళ్ళు వెళ్ళారు, ఆలస్యమైంది, నిద్రపోయారు. అర్ధరాత్రికి వరకు వాళ్ళు నిద్రపోతున్నారు. అప్పుడు ఒక కేక వినపడింది. ఏమో కేక అంటే, ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. ఇదిగో పెళ్లి కుమారుడు అంటే పెళ్లి కుమారుడు వచ్చాడని అర్థం. అప్పుడు వాళ్ళందరూ లేచి వాళ్ళ డ్యూటీలు చక్కపరిచారు. కానీ అందులో చెప్పబడిన మాట ఏంటంటే 10 మంది కన్యకలు, వారిలో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు. ఎందుకు బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు అన్నారంటే, బుద్ధి కలిగిన వారు తమ సిద్ధులలో నూనె తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని వారు నూనె వారితో కూడా తీసుకుని వెళ్ళలేదు. దీన్ని బట్టి మనం చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, బుద్ధి కలిగిన బుద్ధి లేని ఇక్కడ 2 భాగాలుగా ప్రభు చెప్పాడు. 2 రకాల ప్రజలు, అందరూ 10 మంది కన్యకలే. దీని భావం మనం అర్థం చేసుకుంటే అందరూ క్రైస్తవులే. చాలామంది క్రైస్తవులు ఇలాగుంటున్నారు. బుద్ధి లేని వారు కొంతమంది ఉంటే బుద్ధి కలిగిన వారు కొంతమంది ఉన్నారు. అందరూ పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి అని ఆలోచనతో ఉన్నారు. పెళ్లి కుమారుడు ఆ రోజుల్లో వాళ్ళ పద్ధతి ఏంటంటే, పెళ్లి కుమారుడు కోసం పెళ్లి కుమారుడు కొరకు కొంతమంది కన్యకలు డ్యూటీలు వెలిగించుకొని ఆయన్ని ఎదుర్కొని ఆయనతో కలిసి పెళ్లి కుమార్తె దగ్గరికి వెళ్తారు. పెళ్లి కుమార్తెను సిద్ధపడి తీసుకురావడానికి వీళ్ళతో కలిసి పెళ్లి కుమారుడు వెళ్తాడు. అది వాళ్ళ ఆచారం. అందుకోసము వీళ్ళు పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడా, మనం ఆయనతో కలిసి వెళ్తామా, వెళ్ళి పెళ్లి కుమార్తెను చూస్తామా, పెళ్లి కుమార్తెను మరి తీసుకురావాలి కదా అన్న ఆలోచనతో ఉన్నారు. అందులో వీళ్ళు 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. సంగతి మనం ఆలోచించినప్పుడు ఈ బుద్ధి కలిగిన బుద్ధి లేని వారి గురించి ఆలోచించినప్పుడు, బుద్ధి కలిగిన వారు నూనె తీసుకెళ్ళారు, బుద్ధి లేని వారు నూనె తీసుకెళ్ళలేదు. డ్యూటీలు వారు ఎందుకు ఎత్తుకున్నారు, ఎందుకు తీసుకెళ్ళాలా అంటే, పెళ్లి కుమారుడు వస్తాడు, ఒకవేళ రాత్రిపూట కూడా వస్తాడేమో, పొద్దుపోయి వస్తాడేమో, అప్పుడు తప్పనిసరిగా డ్యూటీలు వెలిగించాలి కదా అని చెప్పి డ్యూటీలు వీళ్ళు అందరూ ఎత్తుకున్నారు. అయితే 5 మంది మాత్రం నూనె తీసుకుని వెళ్ళలేదు. వీళ్ళ గురించి ఆలోచించినప్పుడు వీళ్ళు సోమరులు, వీళ్ళు చాలా సోమరులే కాదు, నిర్లక్ష్యపరులు. వీళ్ళు దేవుడు అంటే నిజంగా భయభక్తులు లేని వాళ్ళు, వీళ్ళు దేవుని కొరకైన ఆశ లేని వాళ్ళు వీళ్ళు అని మనము చెప్పుకుంటాం. పైగా వేషధారులను కూడా చెప్పచ్చు. డ్యూటీని చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారు, మా పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు కదా అని అనుకుంటారు. కానీ డ్యూటీల్లో నూనె లేకుండా, వాళ్ళు నూనె తీసుకొని వెళ్లకుండా ముందుకు సాగారు. అది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. అయితే ఈ నూనె
గురించి, ఈ బుద్ధి లేని వారి సంగతి గురించి ఆలోచించినప్పుడు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. జ్ఞానం రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. వీడికి తెలివి లేదు అంటే దేవుని ఎడల నిజమైన భయభక్తులు వీళ్ళకి లేవని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 15వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది. మూఢుని మార్గము వారి దృష్టికి సరి అయినది. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించు. జ్ఞానం కలిగిన వాడు ఆలోచన అంగీకరించు. మూఢులు, బుద్ధి లేని వాడు ఎవరంటే మూఢుడు. వాడి మార్గం వాడికి సరిగా ఉంటుంది. ఇంకో మాట కూడా చూద్దాం. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ వచనం, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు. అంటే వాళ్ళు అనుకున్న పని జరగాలంటే వివేకం కలిగిన వాళ్ళు తెలివి కలిగి పని జరుపుకుంటారు. తర్వాత బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచను. వాడు అనుకున్న దాని గురించి ఆలోచిస్తుంటాడు. మరొక మాట సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం, జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. రాబోయే నష్టాల గురించి జాగ్రత్త పడతాడు. తర్వాత బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. బుద్ధిహీనుడు విర్రవేగుతాడు, నిర్భయముగా తిరుగుతాడని చెప్పబడింది. కనుక ఈ బుద్ధి కలిగిన వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి కలిగినటువంటి తేడా మనం ఇక్కడ చూస్తున్నాం. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైనందున వాళ్ళు నిద్రపోయారు. ఈ విషయం మనం ఆలోచించినప్పుడు ప్రభు ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరంటే ప్రభు వచ్చేటప్పుడు ఎలాగ ఉండాలి, ప్రభువుని ఎదుర్కోవాలి, మెలకువగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది బుద్ధి లేని వాళ్ళు కేక విన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు విన్నారు. వారు తమ డ్యూటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి కలిగిన వాళ్ళ యొక్క డ్యూటీలు చాలా బాగా వెలిగాయి. వారు పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు వెలిగించినప్పుడు ఆగిపోయినాయి. అప్పుడు పోయి వాళ్ళు అడుగుతున్నారు, మీరు మాకు సహాయం చేయరా అని అన్నప్పుడు, మీకు మాకు చాలది ఇది, కాబట్టి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోండి అని చెప్పాడు. ఎక్కడ కొనుక్కోగలం? యెషయా గ్రంథం 55:1. యెషయా గ్రంథం 55 అధ్యాయం 1వ వచనం, దప్పిగొనిన వారులారా నీడ ఎద్దుకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అంటున్నాడు. మీరు వచ్చి కొనుక్కోండి. మీ దగ్గర ఏమి లేకపోయినా సరే మీరు వచ్చి కొనుక్కోండి అంటున్నాడు. ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 23:23, సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొను. అంటే సత్యాన్ని ఉంచుకోవాలి. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనము. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి అవసరం. చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిర్లక్ష్యంగా చూస్తుంటారు. పరిశుద్ధాత్మ ఎవరి జీవితంలో ఉండడో వారు
ఆశీర్వాదకరంగా ఉండరు. రోమీయులకు రాసిన పత్రిక 8:9. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కాబట్టి క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. మరి ఇంకొక వాక్యం చదువుకున్నప్పుడు లోకాసు వార్త 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ఆ నూనెను మీకు మాకు చాలదు, పోయి కొనుక్కోమంటే ఆ పరిశుద్ధాత్మ ఎవరో అప్పు ఇవ్వలేరు. పరిశుద్ధాత్మను భూలోకంలో ఎక్కడ కొనలేము. అది ఎవరిస్తారంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే. తండ్రి అయిన దేవుడు ప్రభు చెప్పాడు, నిశ్చయముగా మీ పరలోకపు తండ్రి మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు. ఈ పరిశుద్ధాత్మ కొరకు ఒక ఆయన ఏం చేశాడంటే అపోస్తలుల కార్యములు 8:18-21. అపోస్తలులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. సమరయ్యలో సువార్త బాగా ఫిలిప్పు అనే దైవ సేవకుడు చేస్తున్నాడు. ఆ సమయంలో పేతురు యోహానులు వచ్చి కొంతమంది మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. గాలిడి వాడైన సీమను అది చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందాలా, కనుక ఆ వరం నాకు ఇవ్వండి, ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి అన్నప్పుడు పేతురు తనను గద్దించాడు. డబ్బుతో కొనేది కాదు. ఈ బుద్ధి లేని కన్యకలు డబ్బుతో కొనడానికి ఆ రాత్రి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చినాడు. సిద్ధపడిన వాళ్ళు ఆయనతో కలిసి లోపలికి వెళ్ళారు. తలుపు వేయబడింది. ఈ బుద్ధి లేని వారు నూనెను కొనబోచుండగా తలుపు వేస్తాను వెంటనే వెనక్కి వచ్చేసి తలుపు తట్టారు. అయ్యా మాకు తలుపు తీయమని. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగును అన్నాడు. ఎంత టైం ఇచ్చాడు? వీళ్ళు బయలుదేరితే పగలు అర్ధరాత్రి వరకు టైం ఇచ్చాడు. అట్లనే నీకు నాకు చాలామందికి మనలో ఆయన సమయం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ వల్లనే తప్ప ఎవడు కూడా యేసు ప్రభువుని చెప్పలేడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం మారు మనసు పొందినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ పని ఏంది? లోకమును తీర్పును గురించి, పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపు చేసే పని. కనుక పరిశుద్ధాత్మ లేకుండా దేవుడి కొరకు మనము బ్రతకలేము. దేవుడు ఎవరో మనము తెలుసుకోలేము. కాబట్టి ఇంత టైం ఇచ్చినా సరే వాళ్ళు మౌనంగా ఉన్నారు, నిద్రపోయారు. ఏమంటే వాళ్ళు సోమరులు, అలక్ష్యం, నిర్లక్ష్యం, రక్షణ అనుభవం వాళ్ళకి లేదు. దానికోసమని 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా చెప్పబడుతుంది.
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడనో నశింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై అన్నాడు. ఎందుకు ప్రభు ఓపికతో ఉన్నాడు? ఆయన రావాల్సిన ఆయన రాకుండా, ఎందుకంటే ఇంకా మారు మనసు పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే వాడు మారు మనసు పొందాలని, పాపక్షమాపణ పొందాలని ఆయన ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభు వారు నికోదేముని పరిశీలించి చెప్పిన మాటలు ఏంటంటే, వాడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యం ప్రవేశింపలేడు అన్నాడు. అప్పుడు తనకు సందేహం వచ్చి, ముసలివాడు తిరిగి తల్లి గర్భంలో తిరిగి జన్మించగలడా? ఇది ఎలా సాధ్యం అంటే ప్రభు చెప్పాడు. ఏమన్నా అంటే యోహాను సువార్త 3:6 శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు నయ్యున్నది. కనుక ప్రతి మానవుడు 2 విధాల జన్మ అనుభవం కలిగి ఉండాలి. శరీర జన్మ, ఆత్మ జన్మ. శరీర జన్మ తల్లిదండ్రులకు వలన జరిగింది. ఆత్మ జన్మ పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో జరిగింది. కనుక శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయో నయి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు అడిగారు, అయ్యా 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 మాకు తలుపు తీయ్య అన్న. కానీ ఆయన ఏమన్నా అంటే, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అన్నాడు. ఎరుగుట. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన దేశంలో ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు, ప్రధానమంత్రి ఉన్నారు. ప్రధానమంత్రిని మనం అందరం ఎరుగుదాం. ఎలాగ ఎరుగుదామో టీవీలో చూస్తాం. కానీ ప్రధానమంత్రి మనల్ని ఎరగల. మనం ఎవరైనా పోయి పలానా ఆయన మీకు తెలుసు అంటే ఆయన్ని నాకు తెలియదు అంటాడు. ఎందువల్ల? మనకు తెలుసు కానీ ఆయనకు మనం తెలియదు. అట్లనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తీతు రాసిన పత్రికలో 1:16 దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టు ఉన్నారు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు, మేము ఆయన్ని ఎరుగుదాము. వాస్తవమే, మనం ఎరగచ్చు. ఆయన మనల్ని ఎరగాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ఈ 2 కార్యాలు జరుగుతాయి. మనము ఆయన్ని ఎరగటం, ఆయన మనల్ని ఎరగటం. ఈ అనుభవం లేకపోతే నీవు ఎంత భక్తి చేసినా దేవుని రాజ్యంలో నువ్వు ఉండవు. కాబట్టి ఈ బుద్ధి లేని కన్యకలు ఆత్మను పొందలేదు. అంటే మారు మనసు లేదు, రక్షణ అనుభవం లేదు. కాబట్టి వారు ఆశ ఉంది పెళ్లి కుమారుడిని ఎదుర్కోవాలని. ప్రభువు యేసు వస్తే ఎదుర్కోవాలని చాలా ఆశ ఉంది. అనేకులకి ఆశ ఉంది, నిజమే. ఎవరైతే పరిశుద్ధాత్మను ఎరుగుదురో వారు మాత్రమే ఆ పెళ్లి కుమారుడితో ఆయన కలుసుకుంటారు, పెళ్లి కుమారుని కలుసుకుంటారు. లేని వారు కలుసుకోలేరు. ఇప్పుడు ఆయన పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. దేవుని వాక్యంలో ఇలాగూ చెప్పబడింది. మార్క్స్ వార్తలో 13వ అధ్యాయము 34 నుంచి 36 వరకు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే
ఆ కాలము ఉండును. ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దు కృంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండట చూచినేమో కనుక మీరు మెలకువగా ఉండండి. ఇక్కడ 4 సమయాలు చెప్పబడింది. ఒకటి ప్రొద్దు గురించి వచ్చును, తర్వాత అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఈ 4 సమయాలు రాత్రి కాలాన్ని చూపిస్తున్నాయి. రాత్రికాలం, పగల కాలం అయితే ఆ మనుషులు లేచి తిరుగుతూ ఉంటారు. కానీ మనకు తెలియని కాలం అంటే ఎప్పుడంటే రాత్రి వేళ. మనకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు ఆ సమయం. ఇట్లా 4 సమయాల్లో ప్రభు వస్తాడంటే 4 సమయాల గురించి ఆలోచించినప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. ఒక దేశంలో ప్రొద్దుగుంకే సమయం ఉంటుంది, ఇంకో దేశంలో అర్ధరాత్రి ఉంటుంది, ఇంకో దేశంలో కోడి కూసే సమయం ఉంటుంది, ఇంకో దేశంలో తెల్లవారే సమయం ఉంటుంది. ఈ 4 సమయాలు అంటే ఒకే సమయము, ప్రపంచమంతా 4 సమయాలు, వచ్చేదేమో ఒకే సమయం. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పెళ్లి కుమారుడు ఏం చేశాడు? ఆయన కొరకు మనం ఎందుకు సిద్ధంగా ఉండాలంటే, పెళ్లి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. లేచిన తర్వాత మనల్ని దర్శించినాడు, రక్షించినాడు, మన పాపం క్షమించినాడు, మారు మనసు అనుభవాన్ని గ్రహించాడు. ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళా ఇప్పుడు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవాలంటే నువ్వు మారు మనసు పొందేవా? పరిశుద్ధాత్మ అనుభవం నీకుందా? దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తున్నాడు చెప్పగలవా? కనుకనే ఎవరికైతే క్రీస్తు ఆత్మ ఉండదో వాడు కాడు అని చెప్పబడింది. కనుక దేవుని ఆత్మ చాలా ముఖ్యం. దేవుని ఆత్మ కలిగిన వారు కాబట్టి ముందు చూపుతో సిద్ధల్లో నూనె తీసుకెళ్ళారు. వీళ్ళకి అనుభవం లేదు కాబట్టి వాళ్ళు సిద్ధల్లో నూనె తీసుకోకుండా చూసుకుందాంలే అన్న రీతిలో వెళ్ళారు. చూస్తే మాత్రం అందరూ కన్యకలే, అందరూ క్రైస్తవులే. క్రైస్తవుల్లో కొంతమంది మాత్రమే మరి పెళ్లి కుమారుడిని ఎదుర్కొంటారు, కొంతమంది ఎదుర్కోలేరు. మరి నీవు ఏ గుంపులో ఉండవు పరిశీలించుకుందాం. బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉన్నామా? బుద్ధి లేని కన్యకల గుంపులో ఉన్నామా? బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన వారితో ప్రయాణం చేశారు. మేము కూడా వారితో సమానమే అన్ని విషయాల్లో అని ఆలోచన కలిగి సాగారు. కానీ సమయం వచ్చినప్పుడు పెళ్లి కుమారుడితో వెళ్ళే అవకాశము ఒక బుద్ధి కలిగిన వాళ్ళకు మాత్రమే దక్కింది, కానీ బుద్ధి లేని వాళ్ళకి దక్కలేదు. కనుక క్రైస్తవ కుటుంబాల్లో ఉంటూ రక్షణ అనుభవం లేకుండా జీవిస్తూ ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఎక్కడికి పోతావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కనుక నేడే పశ్చాత్తాపడు, నేడే ప్రభువును హృదయంలో చేర్చుకో, నేడే నీ రక్షణ గురించి ఆలోచించు. నీవు ఎప్పుడు దేవుని బిడ్డ అవుతావు, ఎప్పుడు దేవుని కుమారుడు అవుతావు, ఆ సంగతి ఆలోచించుకో. కనుక ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వలె వస్తామన్నాడు, మనకు తెలియని సమయంలో వస్తామన్నాడు. కనుక సిద్ధపడి ఉండాలని, మనం జాగ్రత్తపడిగా ఉండాలని, మెలకువగా ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. ఇలాంటి హెచ్చరికలు పాటించి మనము దేవుని రాజ్యంలో చేరినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్నవారిలో మీరు కార్యం జరిగించండి. మీ కుమారులుగా మీ కుమార్తెలుగా అంగీకరించండి. మీ దీవెనలతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఆత్మతో నింపు ప్రభు జీవాత్మతో నడుపు ప్రభు ఆత్మతో నింపు ప్రభు జీవాత్మతో నడుపు ప్రభు పరిశుద్ధాత్మతో అభిషేకం చే ప్రభు పరిశుద్ధాత్మతో అభిషేకం చే ప్రభు ఆత్మతో నింపు ప్రభు జీవాత్మతో నడుపు ప్రభు ఆత్మతో నింపు ప్రభు జీవాత్మతో నడుపు ప్రభు. మనము ఇప్పుడు ప్రభువు రాత్రి భోజనములో పాలుపొంపులు పొందుదాం. మన ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, దీన్ని మీరు పుచ్చుకుని తినడి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలాగ చేయని చెప్పాను. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి రొట్టెను పుచ్చుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయని చెప్పిన. కనుక మీ చేతుల్లో ఉన్నటువంటి ద్రాక్షారస పాత్రను తీసుకోండి. ఇందులో కూడా మీరు పాల్పొంపులు పొందాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మీరు ఈ ఆజ్ఞని మీరు మాకు దయచేసి స్థుతిస్తున్నాం. ఈ దినాన సంఘంగా మేమందరం చేరి తండ్రి, మీ శరీరానికి మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలను రసాన్ని పుచ్చుకున్నాం, అందుకొరకు స్థుతిస్తున్నాం. వీటిని జ్ఞాపకం చేసుకోమన్నాం. సిలువలో ప్రభువా సాతాను ఓడించావు, చితగొట్టావు, మాకు మమ్మల్ని పాపం నుంచి విడుదల మీరు అనుగ్రహించారు, అందుకొరకు స్థుతిస్తున్నాం. కనుక తండ్రి, మీరు జరిగించిన జయకరమైన కార్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్పొంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా పొరపాటుగా అయోగ్యంగా చేయవేసింటే క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే పాల్పొంపులు పొందలేదో వారు అవకాశం పొందుటకు సహాయం చేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు చేయండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ తోడుగా ఉండి కాపాడును గాక, ఆమేన్. మీకందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, ఆమేన్.